మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో దశ మహావిద్యలలో 9వ రూపమైన మాతాంగి దేవి అంటే రాజాశ్యామల దేవి గురించి విందాము. ఆవిడ యొక్క ఆవిర్భావం, మాతాంగి దేవి గురించి పురాణాలు, తంత్రగమాలు విభిన్న రూపాల్లో చెబుతాయి. ఒక కథ ప్రకారం పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవిలు ఒకసారి తమ అవశిష్ట అన్నాన్ని అంటే దాన్ని ఉచ్చిష్టము అంటారు, మహాదేవునికి సమర్పించాయి. ఆ అవశిష్టం నుండి వెలువడిన ప్రకాశ రూపిణియే మాతంగి దేవి. అందువల్ల ఆమెను ఉచ్చిష్ట చాండాలి అని కూడా పిలుస్తారు. మరో వాదం ప్రకారం ఆమె మాతంగ మహర్షి కుమార్తెగా అవతరించి మాతంగి అనే నామధేయాన్ని పొందింది. ఆమె యొక్క విశిష్టత: 1. వాగ్దేవి. మాతాంగి దేవి వాక్పటుత్వము, సంగీతము, కళలు, విద్య ప్రసాదిస్తుంది. 2. రాజాశ్యామల. ఆమెను రాజాశ్యామలాదేవిగా పూజిస్తారు. రాజులు, పాలకులు, శక్తివంతులపై ఆధిపత్యము కలిగిస్తుంది. 3. అవశిష్ట స్వరూపిణి. భౌతిక శుద్ధి, అశుద్ధి, బంధనాలను అధిగమించి సర్వజ్ఞానాన్ని ప్రసాదించే శక్తి. 4. శ్యామల రూపిణి. నీలవర్ణంలో సౌందర్యంతో దర్శనమిచ్చి భక్తుల మనస్సులో సంగీతము, సాహిత్యము, విద్య, శాంతిని నింపుతుంది. 5. విముక్తి ప్రసాదిని. సాధకులకు మాయా, అహంకారం నుండి విముక్తి కలిగించి ఆధ్యాత్మిక జ్ఞానానికి దారి చూపిస్తుంది. ఈ దేవి రూప విశేషాలు: నీలవర్ణము అంటే శ్యామల రూపం, మణిమయ సింహాసనంపై కూర్చుని వీణ వాయిస్తూ ఉంటుంది. 4 చేతులు, వీణ, అక్షమాల, పుస్తకము, అభయ వర ముద్రలు. సంగీతము, విద్య, వాక్చాతుర్యము యొక్క ఆదిదేవి. ఈమె ఆరాధన ఫలితాలు: వాక్చాతుర్యము, సంగీత నైపుణ్యము, విద్య, జ్ఞానము, కళలలో ప్రావీణ్యము, శత్రువులపై జయము, రాజసత్వము, ఆత్మశక్తి, మానసిక శాంతి, మోక్ష సాధన. కాబట్టి మాతంగి దేవి అంటే రాజాశ్యామల ఆరాధన వల్ల వాక్పటుత్వము, కళాశక్తి, రాజాధికార ప్రాప్తి కలుగుతాయి. చాలా అద్భుతమైన రూపం. ఈ మధ్యకాలంలోనే రాజాశ్యామలాదేవి చాలా ప్రాచుర్యంలోకి వస్తుంది. ఈమె గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం కాబట్టి, ఎక్కువ మందికి తెలియాలి కాబట్టి అందరికీ చేరవేసే వరకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.